బరముల్లా మూవీ రివ్యూ. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి. అండ్ ఇది మనకు తెలుగులో కూడా ఆడియో అవైలబుల్లో ఉంది. ఈ మూవీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఉంది ఇక్కడ ఏదో మ్యాటర్ ఉంది అని అనుకున్నా. ఇక్కడేదో ఉంది. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు మా ఛానల్లో ప్లేస్ చేసిన వీడియోస్ చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ వన్స్ కంప్లీట్ అయ్యాక ఏమీ లేదు, డొల్లా అని అనిపించింది. లోపలేం లేదు, డొల్లా. ఇక స్టోరీలోకి వెళ్తే బారాముల్లా ఇది మనకి కాశ్మీర్లో ఒక ప్రాంతం అనుకుంటా. సో 2016 టైం లైన్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వరుసగా చిన్నపిల్లలు కిడ్నాప్ అవ్వడం, మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఏరియాకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీ అటు సూపర్ న్యాచురల్ కాకుండా ఇటు థ్రిల్లర్ కాకుండా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఈ మూవీకి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అయినా పర్లేదు, ఓటీటీలో కదా అని మెల్లిగా చూస్తూ ఉంటుంటే ఇక మనకు ఓపిక నశిస్తుందండి ఎండింగ్ వచ్చేసరికి. సో సినిమా జానర్ వచ్చేసి సూపర్ న్యాచురల్ అండ్ ప్రాంతం వచ్చేసి బరముల్లా, అది కాశ్మీర్లో ఉంది. సో వీళ్ళు సూపర్ న్యాచురల్లో కనుక మూవీ తీస్తే ఇక రొటీన్ అనుకునే టెర్రరిస్ట్ టెంప్లెట్ అనేది మారిపోయిద్ది అని అనుకున్నా. కానీ మన డైరెక్టర్లు మారరు కదండి. సేమ్ అలానే కాశ్మీరీ అనగానే ఈజీగా మనం కన్విన్సిబుల్గా రాసుకునే ప్లాట్, అందరినీ అట్రాక్ట్ చేసే ప్లాట్ ఏంటి, టెర్రరిస్టులు. సో దానికి లింక్ చేశారు లాస్ట్కి వచ్చేసరికి. ఇక డైరెక్షన్ విధంగానైతే ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ తీసేటప్పుడు అది బరముల్లా ప్రాంతం అయితేంది, లేకపోతే బద్రీనాథ్ అయితేంది, నువ్వు తీయాల్సిన సినిమా జానరా నువ్వు తీయాలి. కానీ ఈజీగా కన్విన్సిబుల్గా ఉంటుంది కదా అని మీరు టెర్రరిస్టులకు లింక్ చేయడం అనేది సినిమా పరంగా అయితే నాకు నచ్చలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ ఎవరు మన తెలుగు వాళ్ళకు పరిచయమైన వాళ్ళు కాదు. బట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వరకు బాగా చేశారు. అండ్ ఆ చిన్నపిల్లలు, ఒక చిన్న పిల్లోడు ఉంటాడు మనకు క్లైమాక్స్లో, అతను కూడా బాగా యాక్ట్ చేసిండు. చిన్నపిల్లోడు ఇట్స్ ఎ గుడ్. అండ్ ఒక పాప ఉంటుంది, ఆమె కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇక ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే కొద్దిగా కెమెరా వర్క్ అండ్ విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. సో కాశ్మీరీ ప్రాంతం అయ్యేసరికి చాలా బాగా డీల్ చేయొచ్చు కెమెరా వర్క్. ఇట్స్ ఎ డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్, దాని తర్వాత సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, దాని తర్వాత టెర్రరిస్ట్ టైప్ మూవీ లాగా ఎటో 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 వెళ్ళిపోయింది. సో ఉన్నంతలో కొన్ని సీన్స్ అయితే, జంపింగ్ స్కేర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్. బట్ ఒక మూవీ లాగా చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ ఫస్ట్ 45 మినిట్స్ తర్వాతనే డిస్కనెక్ట్ అయిపోతాం. ఒకవేళ మీకు ఓపిక ఉంటే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ మాతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.